ప్రొద్దున్నే వేదవతి బయట అంతా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. తులసి కోటలో దీపం ఉండకపోయేసరికి వాకిట్లో ముగ్గులు లేకపోవడంతో వేదవతి ఇదేంటి ఈపాటికి వల్లి ఇంటి పని అంతా ముగించేది కదా అని వేదవతి అనుకుంటూ వల్లి రూమ్కు వల్లి అని పిలుస్తూ వెళ్తుంది. రూమ్లో వల్లి లడ్డులు తింటూ వేదవతి పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లడ్డులు దాచి దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. ఇక వేదవతితో పాటు నర్మద, ప్రేమ వస్తారు. వల్లిని చూసి వేదవతి వల్లి వల్లి ఏమైందమ్మా అని వల్లిని లేపుతూ అడుగుతుంది. వెంటనే వల్లి వణుకుతూ రాత్రి నుంచి ఒకటే జ్వరం అత్తయ్య అని అంటూ ఉండగా అయ్యయ్యో జ్వరమా, పెద్ద పులిలా పవర్ఫుల్లుగా ఉంటావు కదా, నీకు జ్వరం రావడమేంటి అని నర్మద వెటకారంగా అంటూ ప్రేమ వైపు చూస్తూ సైగ చేస్తుంది. వెంటనే ప్రేమ అర్థం చేసుకొని అయ్యయ్యో అంటూ శ్రీవల్లిని టచ్ చేసి తల దోషపెనంలాగా కాలిపోతుందక్కా అని ప్రేమ అనగానే వల్లి మనసులో నేను చేస్తుంది జ్వరం వచ్చినట్టు ఓవరాక్షన్ అయితే వీళ్ళు నాకన్నా ఓవరాక్షన్ చేస్తున్నారేంటి అని అనుకుంటుంది. కట్ చేస్తే వేదవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్రీవల్లి దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటే ప్రేమ, నర్మద వల్లి గొంతు నొక్కేలా పైకి వస్తూ ఉంటే శ్రీవల్లి వాళ్ళ వైపు చూస్తుంది. ఇక ప్రేమ, నర్మద నార్మల్ అయి ఒకవేళ జ్వరం ఎక్కువగా వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాం అని ప్రేమ, నర్మద చెప్తారు. ఇక శ్రీవల్లి ఏడుపు ముఖం పెట్టుకొని మళ్ళీ పడుకొని ఉంటే వల్లి వెనకాలే ప్రేమ, నర్మద నవ్వుతూ వల్లిని వెక్కిరిస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి మళ్ళీ లేచి కూర్చుంటుంది. ఇక ప్రేమ, నర్మద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నాతోనే వెటకారంగా అంటారా అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.